నేను మీ అశ్విని శర్మ. యాక్చువల్లీ ఎనర్జీ లెవెల్స్ నాకు బాగా ఎక్కువగా ఉంటాయి, గట్టిగా మాట్లాడతాం, బడబడబడా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇవాళ ఒక మనిషి గురించి చెప్పాలండి. ఐ థింక్ మనిషి కూడా కాదు, ఎనర్జీకి ఒక బండల్ అని చెప్పాలి. ఎవరి సినిమాలు వస్తే బాక్స్ ఆఫీసుల దగ్గర బాక్సులు బద్దలవుతాయో, ఎవరి పాటలు వస్తే బ్లాక్ బాస్టర్లు అవుతాయో, ఎవరు కనబడితే యూత్లో స్టైల్కి కిక్ వస్తుందో ఆయన ఇంకెవరో కాదండి, మన డీజే. ఐ మీన్ దువ్వాడ జగన్నాథం మన అల్లు అర్జున్ వస్తున్నాడు. ఏంటి పబ్బులో వాయించే డీజే అనుకుంటున్నారా? పగ్గలగొట్టడానికి వస్తున్నాడు. అండ్ ఆయనతో పాటు అబ్బాయిలు గుండెల్లో గుడి కట్టేసుకున్నారు. రోజు పొద్దున లేచి పూజలు చేసేస్తున్నారు. ఎవరికంటారు? ఈ అమ్మాయికేనండి, పూజా హెగ్డేకి. సో వీళ్ళిద్దరు ఇక్కడ మనతో ఉన్నారు. ఫుల్ ఎనర్జీ ఇలా పప్ అని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం మేము. సో ఈ సినిమా గురించి బోల్డ్ అనే విషయాలు వీళ్ళతో అడిగి తెలుసుకుందాం. వణక్కం, సలాం వాలేకం. వలైకుమ్ అస్సలాం. yes we are really so excited. ఏంటండి రోజు రోజుకి ఇంత హ్యాండ్సమ్ గా తయారైపోయి సభ్య సమాజంలో ఉండే అమ్మాయిలకి ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏంటి అమ్మాయిలకి అయితే మాత్రం సభ్య సమాజంలో అమ్మాయిలకి నాకు పెళ్లి అయిపోయిందని చెప్పాలనుకుంటున్నాను. పెళ్ళైపోయినా పర్వాలేదు, సభ్య సమాజంలో అమ్మాయిలు మిమ్మల్ని ఇంకా ఇష్టపడుతూనే ఉంటారు ఎప్పటికీ. సో మరి ముందుగా దువ్వాడ జగన్నాథం గురించి మాట్లాడదాం. అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు టైటిల్ డీజే అని మనం పైన మార్చుకున్నాం కానీ, సో హౌ ఇట్స్ ఆల్ స్టార్టెడ్? అంటే బేసిక్లీ డైరెక్టర్ గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారంట దువ్వాడ జగన్నాథం అనే టైటిల్. బట్ ఆయన ఓన్లీ దువ్వాడ జగన్నాథం అంటే అదేదో కామెడీ సినిమాగా అనుకుంటారా అంటే కొత్తగా ఉంది, కానీ అది ఓన్లీ హాఫ్ కవర్ చేస్తుంది, మిగతా హాఫ్ కవర్ చేయాలి కదా సార్ మిమ్మల్ని పెట్టుకుని అని డీజే దువ్వాడ జగన్నాథం అంటే బాగుంది దగ్గర డీజే దువ్వాడ జగన్నాథం గాను. కాకపోతే టైటిల్ కొంచెం జనాల్లోకి వెళ్తాను టైం పడుతుందేమో, ఎందుకంటే డీజే అంటే మ్యూజిక్ డీజే అనుకుంటారేమో. బట్ అది వచ్చినా కూడా ఉంటుంది కదా, కింద కింద దువ్వాడ జగన్నాథం రాస్తే ఓహో డీజే అంటే దువ్వాడ జగన్నాథం అనుకున్నాను. అదే దాని జస్టిఫికేషన్ ఉంది. నేను అనుకున్నా కొంచెం టైం పడుతుందేమో ఈ టైటిల్ జనాల్లోకి వెళ్తాను కానీ అనుకున్నాను, కానీ వైల్డ్ ఫైర్. మీరు ఎక్కడుంటే అక్కడ మాకు అలా ఆటోమేటిక్ గా వైఫై లా కనెక్ట్ అయిపోతూ ఉంటాం మేము. మీరు ఇంట్లో ఉన్నా కూడా మేము కనెక్ట్ అయిపోతూ ఉంటాం.